ఇక్కడ చూసారా అండి, ఇది చిట్టి గుండు అల్లం అండి. చాలా అరుదైన అల్లము. ఒక్కొక్క పీస్ ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుంది. చూడండి, ఫోన్లో కూడా సరిపోతలేదు అంత పెద్ద పీస్ ఇది. చూడండి, చిట్టి గుండు అల్లం చాలా అరుదైన అల్లం అండి. దీన్ని నేను సేకరించి డెవలప్ చేసి ఆర్గానిక్గా మళ్ళీ పండిస్తూ సేల్ రూపంలో కూడా చేస్తున్నాను. చిట్టి గుండు అల్లం అండి, చాలా అరుదైన అల్లం. మీరు ఎప్పుడైనా చూసారా అన్నది కూడా చెప్పండి. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. నేను నాటుకోవడానికి పర్ఫెక్ట్ మంత్ అండి. నెక్స్ట్ మంత్ వరకు ఇంకా మొలకలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, స్ప్రౌట్స్ వస్తున్నాయి. మరి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయవచ్చు. చిట్టి గుండు అల్లం ఎంత బాగుంది. కొద్ది మాత్రమే ఉంది చూడండి. ఇదంతా తీసేసినాము. ఇప్పుడు ఆరబెట్టి మళ్ళీ దీన్ని స్టోర్ చేస్తున్నాను. ఓకేనా అండి? చూసారు కదా ఎంత బాగుందో. మరి మీకు కూడా ఇలాంటిది కావాలన్నది చెప్పండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పెద్ద అల్లం నాటుది, చిట్టిది అన్నట్టు. పెద్దది కాదు, సారీ. ఇది కొంచెం సైజు గుండల్లం కన్నా కొంచెం పెద్ద ఉంటుంది. ఇది కూడా చాలా అరుదైన అల్లం అండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్కటి హాఫ్ కేజీ వరకు కూడా కాస్తుంది. ఒక చిన్న దుంప పెట్టినా మనకు హాఫ్ కేజీ ఖచ్చితంగా కాస్తుందండి. చూడండి ఎంత బాగుందో. అయితే ఇప్పుడు ఇంకొక రకం అల్లం కూడా మీకు చూపెడతానండి. ఇది చూడండి, ఇదే అల్లం. ఇది ఇంకొక రకం కూడా ఇప్పుడు చూడండి. ఇది చూడండి, ఇది ఇంకొక రకం అండి. అయితే దీన్ని పొట్టుతోనే తింటారండి. చాలా చిట్టి అల్లం ఇది, చాలా అరుదైన అల్లం. ఇలాంటి రకం కూడా మీరు ఇంతవరకు చూసి ఉండరు, ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది. నేను అల్లం పేస్ట్ కూడా పొట్టుతోని కూడా చేస్తాను, పొట్టు లేక కూడా చేస్తాను. ఇంట్లోకి అయితే ఖచ్చితంగా పొట్టుతోనే చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత బాగుంటుందో. అల్లం అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, మొలకలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ. చాలా బాగుంటుందండి ఇది. ఇక ఇట్లా చుంచుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుంది. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. అలాగే ఇక్కడ చూడండి, మామిడి అల్లం అండి. ఇలా ఉంటుంది మామిడి అల్లం. ఇది ఏం చేస్తారంటే పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి లైట్ పచ్చిమిరపకాయ వేసుకొని తింటే సేమ్ అచ్చు మామిడికాయ లాగా ఉంటుంది. ఇది మామిడి అల్లం అంటారు. చూడండి ఎంత బాగున్నదో, పర్ఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు మీరు మొలక వేసుకోవచ్చండి. మొలకకైతే వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. మరి ఇది కూడా కొద్ది మాత్రమే ఉంది. ఇది వచ్చేసి నాటు పసుపు అండి, నాటు పసుపు. ఇందులో నా దగ్గర నాటు పసుపులో 5 రకాలు ఉన్నాయి. మరి కస్తూరి పసుపు వేరే, మరియు బ్లాక్ పసుపు వేరే, చిట్టి పసుపు, లకోడాన్ పసుపు, గ్రీన్ పసుపు, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే ఇవన్నీ చూపెడతాను. ఇప్పుడు కూడా కొన్ని పెడతాను చూడండి. ఇది వచ్చేసి కస్తూరి పసుపు అండి. ఎంత బాగున్నాయి చూడండి. ఇది వచ్చేసి నల్ల పసుపు అండి, నల్ల పసుపు. అలాగే గ్రీన్ పసుపు మరియు కస్తూరి పసుపు, లక్కడౌన్ పసుపు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది. అలాగే నాటు దొండలు మరియు ఎయిర్ పొటాటోలు 5 రకాలు, అల్లం 4 రకాలు, ఇంకొకటి నల్లల్లం కాకుండా నల్లల్లంతో 5 రకాలు. అల్లంలో పసుపులో చాలా రకాలు ఉన్నాయండి. చూడండి దుంపలు ఎంత బాగున్నాయో. ఎయిర్ పొటాటోస్ కూడా 5 వెరైటీస్ అండి. ఇగో ఇదొక రకము. నేను తెంపుకుంటూ దాన్ని కవర్లో వేసుకున్నానండి. ఇగో ఇదేమో పొడుగు కాస్తుంది, ఇగో ఇదేమో పింక్ కలర్ కాస్తుంది. ఇగో ఇదొక రకం అండి. ఇంకా 2-3 రకాలు ఉన్నాయి, అవి కూడా చూపెడతా. లావణ్య ఎంత ముందు అక్కడ చెట్టు మీదకి పడ్డాయి అవి. ఇగో ఇది కూడా ఒక రకం అండి. వీటిని అన్నిటినీ గాయగడ్డలు,
ఎయిర్ పొటాటోస్ అంటారు. అయితే ఒక్కొక్క రకంకి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వెరైటీ కూడా చూపెడతాను, అది స్మూత్గా ఉంటుంది. ఇవి స్మూత్ ఎయిర్ పొటాటో అంటారండి, ఎయిర్ పొటాటో అంటారు. చూడండి అప్పుడే స్ప్రౌట్స్ కూడా వచ్చాయి, ఎంత బాగున్నాయో చూడండి. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో చూడండి. ఇది కూడా ఒక పసుపు అండి, చాలా రేర్ వెరైటీ. ఇది ఇంకా రేర్ వెరైటీ. ఒక్క దుంప పెడితే 1 కేజీ పైన వెళ్తుంది. చాలా అరుదైన పసుపులన్నీ మన దగ్గర సేల్కున్నాయి. ఇది వచ్చేసి నాటు ఎల్లిగడ్డ మంచి ఘాటుతో ఉంటుందండి. చాలా రుచికరంగా మంచిగా ఉంటుంది. ఇందులో 5 రకాలు ఉన్నాయి నా దగ్గర, ఒక రకం అయిపోయినాయి, ఇంకో 4 రకాలు ఉన్నాయి. అయితే ఇది తెల్లదండి, ఇందులో ఎర్రది కూడా ఉంటుంది. అలాగే ఇలా చిట్టి ఎల్లిగడ్డ కూడా ఉంటుంది, అది కూడా చూపెడతాను చూడండి. ఇది వచ్చేసి చిట్టి ఎల్లిగడ్డ అండి, గట్టిగా ఉండి టేస్ట్ బాగా ఉంటుంది. రుచి మాత్రం మస్తు ఘాటు ఉంటుంది. ఎల్లిపాయ మిరానికి అయితే సూపర్. కర్రీలకు దేనికైనా వాడచ్చు, పచ్చళ్ళకు కూడా. నేను ఎక్కువ పచ్చళ్ళల్లో ఇదే వాడతానండి. ఇది వచ్చేసి ఎల్లిగడ్డ అండి, ఎర్రది. ఇందులో కూడా చిట్టిది ఉంటుంది, పెద్దది ఉంటుంది ఎర్ర ఎల్లిగడ్డల. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇటు వచ్చేసి చిట్టిదండి, చిన్న చిన్నగా ఉంటాయి. ఇవన్నీ చాలా అరుదైన దుంప జాతులు. మరి కనుమరుగైపోయే వాటిని నేను డెవలప్ చేస్తూ సేల్ రూపంలో మీ అందరికీ పెంచుతున్నాను. నా వీడియోలో ప్రతి వీడియోలో చూడవచ్చు అన్నీ. ఇవే కాకుండా 650 రకాల విత్తనాలు, 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్, అలాగే పూలగడ్డలు కూడా ఉంటాయండి. నేను రైనీ సీజన్లో అవి కూడా చూపెడతాను. అలాగే ఇక్కడ చూడండి స్వీట్ పొటాటో మొలకలతో సహా ఇస్తున్నాను. మరి కావాల్సితే ఇవి కూడా చూడండి. ఇందులో కూడా మన దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఓకేనా? చూడండి ఎంత అరుదైన రకాల సొరకాయలు మన దగ్గర ఉన్నాయో కలెక్షన్ చూడండి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి మన దగ్గర కలెక్షన్ అనేది. నేను చాలా ఏళ్ళ నుంచి నా కోసం పెంచుకున్న విత్తనాలు మీ అందరికీ సేల్ రూపంలో చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి అరుదైన విత్తనాలు కనుమరుగైపోవద్దు అన్న ఉద్దేశంతోనే సేల్ రూపంలో పెట్టాను. అలాగే నా అంబిషన్ అయితే 1000 చేయాలని ఉంది. ఇప్పటివరకు అయితే నేను 650 వెరైటీస్ సేకరించి డెవలప్ చేయగలిగాను. అక్కడ చూడండి పప్పుశ్రీ, గ్రేప్స్, అక్కడ చూసారా 2 ఫీట్ మునగ, ఒక్కొక్కటి 2 ఫీట్లు కాస్తుంది. ఇక్కడ చూడండి అంజూర్, అక్కడ వాటర్ యాపిల్, ఇట్లా రకరకాల చెట్లు ఇంటి చుట్టూ పెంచుతూ, డాబా పైన పెంచుతూ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాను. ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి.